హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 74వ భాగాన్ని వినేద్దాం. విజయ్ అన్నాను కవర్ చేస్తూ. విజయ ఎవడు? విజయ్ దేవరకొండ. మా వాడి కింగ్డమ్ ట్రైలర్ వచ్చింది చూడలేదా? అందులో బాగున్నాడుగా అంటున్నాను. ఇప్పుడు ఆ కన్వర్జేషన్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఏదో మా ఫ్యాండమ్ ఫర్ కింగ్డమ్ అని కవర్ చేసి కార్ కేఫ్ దగ్గర ఆగగానే కార్ దిగగానే ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మంజోకకి కాబోయే హస్బెండ్ కోసం పద అని లోపలికి తీసుకుని వెళ్ళింది నన్ను. ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు అతను. మమ్మల్ని చూడగానే లేచి నించుని హాయ్ చెప్పాడు. వాస్తవ్, తనే సుబ్బు, నా ఫేవరెట్ కజిన్ అని ఆ అబ్బాయికి చెప్పి, సుబ్బు తను వాస్తవ్, నీకు కాబోయే అన్నయ్య అంది మంజోక్క. అప్పటికే ఇన్ఫర్మేషన్ ఆంటీ ద్వారా తెలిసిన మంజోక్క సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది కాబట్టి అప్పుడే తెలిసినట్టు తెగ జీవిచ్చేస్తూ వావ్ వాట్ ఏ సర్ప్రైజ్ అక్క అని షేక్ అండ్ ఇచ్చాను అతనికి. తను నిన్ను అక్క అంటుంది, నువ్వు నన్ను అన్నయ్య అని పరిచయం చేస్తున్నావు. డూ ఐ మిస్ ఎనీథింగ్ అన్నాడు అతను. లేదు లేదు, తను నాకు మరదలవుతుంది కానీ అక్క అనే పిలుస్తుంది, మాకు అలా అలవాటైపోయింది అని నవ్వేస్తూ. కూర్చోండి, ఎందుకు అందరూ ఫార్మల్ మీటింగ్లో ఉన్నట్టు నించున్నారు అని అడిగింది మంజోక్క. సరే అని అందరం కూర్చున్నాం. అంటే కొత్త జంటకి ఒక సైడ్ ప్లేస్ ఇచ్చి నేను రిషి ఒకవైపు కూర్చున్నాం. సో ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, మొత్తం చెప్పే వదిన అన్నాను నేను. వదిన పిలుపు బాగుంది, ఇదే కంటిన్యూ చెయ్యి అని నవ్వి. అరేంజ్ మ్యారేజ్ పాప ఇది, అమ్మ వాళ్ళు చూశారు, నాకు నచ్చారు, అతనికి నచ్చాను అనే అనుకుంటున్నాను. వాట్సే అంది వాస్తవ్ వైపే చూస్తూ. కోర్స్ అని నవ్వాడు అతను. అర్థమైంది, బాగా షై టైప్ అని. ఎలా వేగుతాడో ఈ మనిషి మా అందరితో అని మనసులో అనుకుని కంగ్రాట్స్ అన్నాను ఇద్దరితో. థ్యాంక్ యూ, ఆర్డర్ సంథింగ్ అని మెన్యూ కార్డ్ ఇచ్చాడు నా చేతికి. నువ్వు ఆర్డర్ చేయి అని రిషి వైపు తోసాను నెమ్మదిగా. ఏదో ఒకటి చేయండి త్వరగా అంది మంజు అక్క. మేమిద్దరం కలిసికట్టుగా అదేదో ఉద్యమంలా మెనూ అంతా తిరిగేసి డిస్కషన్ చేసి ఆర్డర్ చేస్తుంటే కొంచెం వెనక్కి జరిగి, వాళ్ళిద్దరూ కపులా అని అడిగారు అన్నయ్య మంజు వదిన్ని. చీ అస్సలు కాదు, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కొట్టుకొని చేస్తారు టామ్ అండ్ జెర్రీ లాగా, నువ్వు కూడా చూస్తావుగా అని నవ్వి. ఓయ్ సుబ్బు పాప, మీ ఇద్దరు జంటలా కనపడుతున్నారట మీ అన్నయ్యకి, మీ ఫ్రెండ్షిప్ గురించి అర్థమయ్యేలా చెప్పు పాపం అంది నవ్వుతూ. ఆ నవ్వుకి నా మీద నాకే జాలేసింది. మొహం మార్చి చూశాను రిషి వైపు. మా గురించి మాట్లాడుకోవడానికి కాదుగా మనం ఇక్కడికి వచ్చింది, బావ గురించి సుబ్బుకి, సుబ్బు గురించి బావకి చెప్పు అన్నాడు రిషి. అది నిజమే అని మా ఇద్దరికి పరిచయం చేసి మొత్తం కన్వర్జేషన్ కూల్ చేసింది మంచు వదిన. ఫుడ్ కూడా రావడంతో తింటూ మాట్లాడుకొని ఆ టైంలోని మంచి ఫ్రెండ్స్ అయ్యాం నేను అన్నయ్య. ఫుడ్ తినడం అయ్యాక బోలెడు ఫొటోస్ తీసుకున్నాక పెళ్ళి ఎప్పుడు అని అడిగాను ఇద్దరు వైపు చూస్తూ. 3 months ఉంది ఇంకా అంది. 3 monthsేనా? మరి షాపింగు అవన్నీ చేయడానికి నేను నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్ళిపోతున్నానుగా. అదేంటి, రిషి ఒక్కడే ఉంటాడా? నువ్వు ఉండట్లే, అలానే ఉంటాడు. అయినా వాడు ఇటలీ వెళ్తున్నాడుగా నా పెళ్ళయ్యాక, అక్కడ మాత్రం వాడికి పెళ్లి చేసి పంపిస్తావా ఏంటి తోడు కోసం అని నవ్వింది. ఇటలీ అని వినగానే తల తిప్పి రిషి వైపు చూశాను. అవును అన్నాడు తలూపి. అక్కడ ఒక కల్నరీ కాలేజీలో సీట్కి అప్లై చేశాను, సీట్ వస్తే వెళ్తాను అన్నాడు రిషి. మంజు వదిన రెస్ట్ రూమ్కి వెళ్తే బిల్ పే చేస్తానని వెళ్ళారు అన్నయ్య. మేమిద్దరం మాత్రం ఉండడంతో ఎందుకు చెప్పలేదు నాకు అని అడిగాను రిషి వైపే చూస్తూ. మౌనంగా అన్నాడు. చెప్పేంత ఇంపార్టెంట్ కాదనుకున్నావా రిషి? అలా ఏం కాదు సుబ్బు, చెప్పిన తర్వాత నిన్నెలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకే ఆలోచిస్తున్నాను అన్నాడు రిషి. ఎలా ఫేస్ చేయాలో తెలియకపోతే తప్పు చేసిన వాడిలా మొహం దాచుకొని పారిపోతావా? నన్ను ప్రేమించి తప్పు చేశాననుకుంటున్నావా అని అడిగాను సూటిగా. నేను అలా ఎప్పుడు అన్నాను సుబ్బు అని చైర్ నా వైపు తిప్పుకున్నాడు. మొహంతో పాటు నా చైర్ కూడా పక్కకు తిప్పి మాట్లాడుకు నువ్వు అన్నాను నేను. సింగిల్ హ్యాండ్తో నా చైర్ తన వైపుకు తిప్పుకొని చెప్పేది విను సుబ్బు ఒక్కసారి అన్నాడు రిషి. బక్కోడు అని అనుకుంటుంటే ఒక్క చేత్తో చైర్లో ఉన్న నన్ను కలిపి లాగేశాడేంటి? బాబోయ్, చాలా బలం ఉంది సార్కి, జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటూ అన్నాను. అసలు మనం ఈ 3 monthsలో ఒక్కసారైనా ప్రాపర్గా మాట్లాడుకున్నామా? నేను చెప్దామని అనుకుంటున్నాను కానీ టైం కుదరలేదు. ఈరోజు కుదిరింది. చెప్దామని నేను అనుకునే లోపే అక్క చెప్పేసింది. నీకు చెప్పకుండా నేనేమైనా చేస్తానా అని అడిగాడు రిషి. ఇలా నన్ను బ్లఫ్ చేయాలని ట్రై చేయకు. 3 monthsలో ఒక్కరోజు కూడా నీకు దొరకలేదా? అట్లీస్ట్ ఫోన్ కాల్ చేయలేవా నువ్వు అని అడిగాను రిషిని. అంతలోనే వాళ్ళిద్దరూ వచ్చేసరికి
టాపిక్ కట్ అయిపోయినా రిషి వైపు గుర్రున చూసి, సృజన వెళ్ళిపోతున్నావారా అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్న మనసులో. ఇంకేంటి, ఎన్ని రోజులు ఉంటున్నారన్నా అని అడిగాను. 2 days అన్నాడు. మళ్ళీ కలుద్దాం అయితే ఈ 2 daysలో. ఈసారి ట్రీట్ నాది, నాకు ప్రాజెక్ట్ ఎండ్ బోనస్ వచ్చింది అన్నాను. ఓ సుబ్బు పాప లక్షాధికారి అవుతుందిగా రోజు రోజుకి అంది మంజు వదిన నవ్వుతూ. అట్లుంటుంది మరి అన్నాను నేను కాలర్ ఎగిరేస్తూ. అయితే పబ్లో పార్టీ ఇస్తావా? నేను పెళ్ళయ్యేలోపు ఒక్కసారైనా పబ్బుకు వెళ్ళాలి అనుకున్నాను. ఎలాగో నలుగురు ఉన్నాం కదా, వెళ్ళొచ్చు అని అడిగింది మంజు వదిన. కాబోయే హస్బెండ్ని పక్కన పెట్టుకొని పబ్బు అంటుంది ఏంటి అని మనసులో అనుకుని వింతగా చూశాను, వార్నింగ్ ఇస్తున్నట్టు. నా వార్నింగ్ పట్టించుకునే స్థితిలో లేదుగా అసలు. వాస్తవ్ ఓకే కదా అని అడిగింది. డన్. సరే సుబ్బు, గట్టిగా రెడీ చేసుకో, బిల్లు వాచిపోద్ది అంది నవ్వుతూ. భయపెట్టకు నన్ను అన్నాను నేను. భయం ఎందుకు? లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి సుబ్బు పాప. అక్కడికి వెళ్ళామా, డ్యాన్స్ వేసామా, వచ్చేసామా, అంతే. ఇట్స్ జస్ట్ దట్ సింపుల్. అనవసరంగా కాంప్లికేట్ చేసుకోకు అని మళ్ళీ కలుద్దాం అయితే అని సైడ్ హక్ ఇచ్చింది అన్నయ్యకి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళే అంత కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అవుతుంది రిషిని కలిసి. హగ్గు కూడా ప్రాపర్గా చేసుకోలేదు అని నాకు నేనే ఇజ్జత్ పీకే సవాల్ వేసుకుని రిషి వైపు చూశాను. వెళ్ళొస్తాం బావా అని హక్ చేసుకుని కారు వరకు తోడెళ్ళాడు. కారు నుండి మా ముగ్గురికి పర్ఫ్యూమ్ తీసిచ్చి, నా ఫేవరెట్ బ్రాండ్, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అని కారుకి వాళ్ళిద్దరూ జాగ్రత్త అని రిషికి చెప్పి, ఇంటికి రీచ్ అయ్యాక టెక్స్ట్ చేయండి అని చెప్పి బాయ్ చెప్పారు మా ఇద్దరికి. మా ఇద్దరికి అనడం కంటే మంజు వదినికి మెయిన్గా చెప్పాడులేండి. పక్కనే ఉన్నాను కాబట్టి నాకు కూడా ఈ కొత్త పిలుపు అలవాటు చేసుకోవడానికి టైం పట్టేలా ఉంది. కానీ ఆడపడుచు కదా, మర్యాద ఇవ్వాలి అసలే. వెళ్దామా పిల్లకాయలు అంది. బాగానే చేసావులే, ఇంకా పెళ్ళి కూడా అవ్వకుండానే అటెన్షన్ అంతా అటు షిఫ్ట్ అయింది. ఇక పెళ్ళైతే మేము గుర్తుంటామా అన్నాను ఆట పట్టిస్తూ. మంచోడు సుబ్బు, కొంచెం మనమే లీడ్ తీసుకోవాలి, లేదంటే బయటపడలేడు అంది నవ్వుతూ. వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ, హాస్పిటల్స్ అవి ఉన్నాయని అన్నారు. మరి ఇంత మెతగ్గా ఉన్నాడేంటి? నేను ఇంకా మాస్ మసాలా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా అన్నాను. వాళ్ళ నాన్నగారు కొంచెం మాస్గానే ఉన్నారు, తను వాళ్ళమ్మ పోలిక అనుకుంటాను అంది నవ్వుతూ. యూ లుక్ హ్యాపీయర్ ఇన్ లవ్ అన్నాను తన వైపే చూస్తూ. బట్ లవ్ అంటే అదే కదా, ప్రేమ అంటేనే అది మనకి హాయిని, ప్రశాంతతని, ధైర్యాన్ని ఇవ్వాలి. అది కానిది ప్రేమే కాదు అంది. అని తలూపి కారులో కూర్చున్నాను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ 1,50,000తో ఏం చేద్దామా అని బాగా ఆలోచించి, శాలరీతో ఎలాగో అందరికీ కొంటున్నానుగా, ఈసారి రిషి కోసం ఏమైనా కొందామని, తను ఇటలీ వెళ్ళేలోపు ఇద్దామని ప్లాన్ చేసుకుని గోల్డ్ షాప్కి వెళ్ళాను. రిషి సార్ రింగ్ సైజ్ ఎంత అంటే, నా చిటికెన వేలు అతని గారి రింగ్ ఫింగర్ చుట్టేసేంత. అదే నాకు తెలిసిన కొలతల బట్టి అటు ఇటుగా రింగ్స్ చూస్తుంటే గుర్తొచ్చింది రిషి గారికి అడిగిన రింగ్ ఇక్కడే చూశానని. తను కొనడం ఎందుకు, నేనే కొనుక్కొని అదిచ్చి నాకు పెట్టమని అడిగితే సరిపోతుంది కదా. తను పెట్టడం నాకు కావాలి, అది ఎవరు కొంటే ఏంటి అనుకుని రింగ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాక డెడికేషన్ ఎక్కువై గీసి కూడా చూపించాను వాళ్ళకి. ఆ రింగ్ సేల్ అయిపోయిందని, కావాలంటే మళ్ళీ చేయిస్తామని చెప్పాడు. మళ్ళీ చేయిస్తే అలా వస్తుందో రాదు, అయినా ఎందుకు, రిషికి కొనాలని వచ్చాను. మూసుకొని రిషికి కొను అని ఆత్మారాముడు గోల చేసేసరికి అబ్బాయిల రెగ్యులర్ వేర్ రింగులు చూపిస్తున్నా. సింపుల్గా డైమండ్ వచ్చి ప్లెయిన్ గోల్డ్తో వచ్చిన రింగ్ ఉంది, బాగుంది. రిషి చేతికి ఇంకా బాగుంటుంది. దాన్ని ఎస్టిమేషన్ వేయించుకుని బిల్ పే చేసి ఇంటికి వచ్చేసా. అప్పుడే అమ్మమ్మ నుండి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేస్తూనే చూపించాను ఈ రింగు కొనుక్కున్నానని. అదేంటే మగాల ఉంగరంలా ఉంది, అలాంటిది కొనుక్కున్నావేంటి అంది అమ్మమ్మ. ఆ మాట వినగానే దిమ్మ తిరిగింది నాకు. మరీ అంత ఈజీగా అమ్మమ్మ కనిపెట్టేస్తుంది అనుకోలేదు. మొహం అదలో పెట్టి, బాలేదా, జస్ట్ నా చేతికి బాగుందని కొనుక్కున్నాను అని చెప్పాను. సర్లే అని మాట వదిలేసిందిగా. అమ్మయ్య అనుకొని, రేపు మేమందరం బయటికి వెళ్తున్నాం అన్నాను. ఎక్కడికి? పబ్బుకి, కొనుక్కుంటున్నట్టే చెప్పాను చాలా చిన్నగా. ఓహో, అదేంటి, ఏం పర్లేదా నీకు? నువ్వేమైనా కూర్చివా? ఇంకా నువ్వేం చేయాలో నేను చెప్పడానికి? అక్కడికి వెళ్ళాక నువ్వెలా ఉండాలో నీకు తెలుసుగా, ఇంకా నేను చెప్పేదేముంది అంది బట్టలు మడత పెట్టుకుంటూ. నువ్వు సూపర్ అమ్మమ్మ, నేను నా పిల్లల్ని ఇలానే పెంచుతాను చూడు అన్నాను నవ్వుతూ. ముందు పెళ్లి చేసుకో, తర్వాత పిల్లల్ని పెంచొచ్చు అని సైలెంట్గా ఒక చొరక వేసింది నాకు. ఓకే అని నోరు మూసుకొని కాసేపు అమ్మమ్మతో మాట్లాడి ఫోన్ కట్ చేశాను.
ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడు అని వాట్సాప్లో మెసేజ్ చేశాను రిషికి. నువ్వు తీసిన పిక్స్ సెండ్ చేయి అని. వెంటనే సెండ్ చేశాడు అవన్నీ. కన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయడు. ఏంటి పోనీ నేనే ఐ లవ్ యూ అని చెప్పాయినా అని ఆలోచిస్తూ, అయినా ఇలా ఆన్లైన్లో ప్రపోజల్ అవసరమా సుబ్బు, డైరెక్ట్గా బయట ప్రపోజ్ చేయి అని మనసులో అనుకుని గుడ్ నైట్ అని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పడేశాను. తర్వాత రోజు నుండి ఆఫీస్ నుండి వచ్చి రెడీగా ఉన్నాను రిషి వాళ్ళు వస్తారని. రావడమే నా వైపే చూస్తూ, అనుకున్నా ఇలాంటి పెంట ఏదో పెడతావని అంది. నేనేం చేశాను అన్నాను. మరి ఆ డ్రెస్ ఏంటి, జీన్స్ షర్టు వేసుకోవడానికి ఇది ఆఫీస్ కారు సుబ్బు పాప, పబ్బు, నా సేఫ్టీలో నేనున్నాను అందుకే అని నాకు ఒక డ్రెస్ ఇచ్చింది బ్యాగ్ నుండి తీసి. ఈ బాడీ కాన్ డ్రెస్ నేను వేసుకోవాలా, నువ్వేం వెటకారం చేయడం లేదుగా? మొన్నేగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా చూసి ఇలాంటిది వేసుకోవాలని స్నాప్ పెట్టావు అంది. అది వేరు, నేను వేసుకుంటే ఎలా ఉంటుందో అన్నాను. ఏమీ ఉండదు, ఇప్పుడు వేసుకోకపోతే ఎప్పటికీ వేసుకోలేం, ఏం పర్లేదు వేసుకో, నేను కూడా వేసుకున్నాను చూడు అని షర్ట్ తీసింది. బాడీకాన్ డ్రెస్ వేసి దాన్ని షర్ట్ లోపల దాచిన నీ తెలివికి నా లాల్ సలాం, కానీ నేను వేసుకుంటే బాగోదేమో అనిపిస్తుంది అన్నాను. పో లోపలికి వెళ్ళి వేసుకొనిరా, వాస్తవ్ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు అక్కడ అంది నన్ను కంగారు పెట్టేస్తూ. ఒక పక్క నాకు అలాంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలని కొంచెం ఇష్టంగానే ఉండడంతో వెంటనే చేంజ్ చేసుకుని వచ్చాను హాల్లోకి. బీన్ బ్యాగ్లో కూర్చున్న రిషి, వాటర్ తాగుతున్న మంజు వదిన ఇద్దరు ఒకేసారి గుడ్లు మిటకరించి మరీ చూశారు నా వైపు. క్యా హువా, బాగలేదా అని అడిగాను కాలు కిందికి లాక్కుంటూ. ఎలా ఉన్నావో తెలుసా, నీ బాడీ షేప్ చూస్తే నాకే జలసి వస్తుంది సుబ్బు, అర్జెంటుగా కాళ్ళ కింద నల్ల దిష్టి చుక్క పెట్టుకో అంది. చాలే వెటకారం చేస్తున్నావా అన్నాను. నీ బొంద, నాకు తెలిసి ఈరోజు మా తమ్ముడికి కూడా నీ మీద క్రష్ వచ్చేస్తూ ఉంటుంది, అంత బాగున్నావు అంది. ఆ మాట వినగానే కళ్ళు రిషి వైపు తిప్పాను. చూస్తున్నాడు అలా అంతే. బాలేనా అని అడిగాను. చంపే సుబ్బు అన్నాడు. నేను ఇలా చూసి బాగలేవు అని ఎవరైనా చెప్తే వారిని నేనే చంపేస్తాను, సూపర్ ఉన్నావు అని కళ్ళెదిరేసి పిక్ తీనా అని అడిగాడు. నీ ఫోన్లో తీస్తావా నవ్వు ఆపుకుంటూ అడిగాను. తన ఇంటెన్షన్ తెలుసు, ఆ పిక్ తన ఫోన్లో తీస్తే భద్రంగా దాచుకొని మాటి మాటికి చూసుకోవచ్చని. ఎలా సుబ్బు పాప నీకింత ఐక్యూ అని అడుగుతారేమో, నేను కూడా ఈ మధ్య ఇదే పనిలో ఉన్నానుగా, అలా తెలిసిందంతే. అన్నాడు వెంటనే. వద్దు, నా దగ్గర కెమెరా ఉందిగా, అందులో తీ అని ఇచ్చాను కెమెరా. ఇక్కడ అవసరమా సుబ్బు పాప, పబ్లో తీసుకుందాంలే పదా, బెంగళూరు ట్రాఫిక్ గురించి నీకు చెప్పాలా అంది నవ్వుతూ. నువ్వు ఇలా డ్రెస్ చేసుకుంటే అన్న ఏమీ అనరా అని అడిగాను. ఎందుకంటాడు, నా డ్రెస్సు నా ఇష్టం కదా, అందులో తను మాట్లాడేదేముంది. కొంతమంది ఉంటారు కదా డ్రెస్సు కూడా ఎలా వేసుకోవాలో చెప్తారు. నాకు షర్ట్లో చూడడానికి ఇబ్బందిగా ఉందంటే పంచ వేసుకొని మీ అన్నయ్య వస్తాడా, రాడుగా. ఇది అంతే, ఎవరిష్టం ఎవరి కంఫర్ట్ వాళ్ళది, అందులో తను అలాంటి వాడు కాదు, ఇంత నేరో మైండెడ్గా మాట్లాడు అంది. మరి మీ సంగతి ఏంటి రిషివర్య, ఒప్పుకుంటారా ఇలాంటి బట్టలు వేసుకోవడానికి అని అడిగాను కళ్ళెగరేస్తూ. వాడిని ఎందుకు అడుగుతున్నావు, వాడేమైనా యుఎస్ ప్రెసిడెంటా అంది మంజు వదిన. ఏమో, నాకు యుఎస్ ప్రెసిడెంట్ వ్యాలిడేషన్ కంటే రిషి వ్యాలిడేషన్ ఇంపార్టెంట్, తనేం చెప్తే నేను అదే చేస్తాను అన్నాను. అబ్బో అని సాగదీసింది. వాట్ ఎవర్ షీ ఈజ్ కంఫర్టబుల్, తను ఎలా ఉన్నా ఇష్టమే నాకు అన్నాడు. తను నేనైతే నువ్వెలా ఉన్నా ఇష్టమే అని అర్థం అని తలబాదుకొని పదండి లేట్ అవుతుంది అంది. సరే అని కారులో కూర్చుని వేసుకుని వచ్చిన హీల్స్ వైపే చూస్తూ, నీకుందే సుబ్బు పాప, ఎగేసుకుంటూ వచ్చావుగా, నీకుంది అని మనసులో అనుకుని, ఇంతకీ బుకింగ్ ఏమైనా చెయ్యాలా అని అడిగాను. బాగా తొందరగా అడిగావు సుబ్బు, ఎప్పుడో రిషి తీశాడులే అని నవ్వింది. నాకు తెలియదు కదా ఈ పబ్బులు క్లబ్బులు, నా తప్ప చెప్పు, అయినా నీ తమ్ముడికి ఎలా తెలుసు అడుగు అన్నాను. అవును, నీకెలా తెలుసు రిషి అంది. మా హోటల్లో పబ్బు కూడా ఉంది కదక్క అన్నాడు రిషి. హోటల్లో బార్ కూడా ఉంది, నీకు బార్లో రేటులు తెలుసా? లేదుగా, మరి పబ్బు గురించి తెలుసుంటే ఎవరినో తీసుకుని వెళ్ళినట్టున్నావుగా అన్నాను. వాడు ఎవరిని తీసుకుని వెళ్తాడులే సుబ్బు అంది మంజు వదిన. నువ్వు అలా చూస్తూ ఉండు, తీసుకొస్తాడు ఎవరినైనా అని డ్రైవింగ్లో ఉన్న రిషికి ఒక పిక్ తీసి కెమెరా క్లోజ్ చేసేసాను. పబ్ దగ్గర కార్ ఆగింది. అప్పటి వరకు లేని కాన్షియస్ ఇప్పుడు వచ్చింది. అందరూ కాళ్ళ వైపే చూస్తున్నారేమో అన్నాను నేను. ఒక్కసారి ఎదురుగా చూడు, ఆ పిల్ల ఎలా తొడల దగ్గర నుండి చూపిస్తుందో,
అలాంటి వాళ్ళని వదిలేసి నిన్ను నన్ను చూస్తారని అనుకోవడం మన ఫూలిష్నెస్. ఎవడూ మనం చూడ్డు, నువ్వు రా ముందు అని నన్ను లాక్కెళ్ళి అన్నయ్య ముందు నిలబెట్టింది. యూ లుక్ సో ప్రెటీ, మంజు వదిని చూడగానే చెప్పాడు అన్నయ్య. అబ్బో అని అనుకుని పబ్బు బయట ఉన్న బౌన్సర్ల చేత బ్యాండ్ రిస్ట్కి అందరం తగిలించుకుని లోపలికి వెళ్ళిపోయాం. సినిమాలో చూపించిన దాన్ని పబ్ అన్న వాడిని చెప్పుతో కొట్టాలి. ఇది పబ్బా రెస్టారెంటా అర్థం కాలేదు నాకు. చాలామంది తినడానికి కూర్చుంటే ఇంకా సగం మంది తాగడానికి కూర్చున్నారు. ఎంతమంది మధ్యలో ఎక్కడో ఒక చిన్న డాన్సింగ్ ఫ్లోర్. చేసిన వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా చూస్తున్నారు. ఇది పబ్బా అని మనసులో అనుకుని సర్లే ఏదో ఒకటి తినేసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. లోపలికి వెళ్ళి ఫస్ట్ ఒక 30 ఫోటోలు తీసుకున్నాక ఫుడ్ తిందామా డ్యాన్స్ చేద్దామా అని ఒక పెద్ద డిస్కషన్ పెట్టుకొని తిండి తర్వాత అయినా తినచ్చు కానీ ఫస్ట్ డ్యాన్స్ చేద్దాం అని చెప్పి రియలైజ్ అయ్యి చాలా తక్కువ మంది మాత్రమే ఉన్న డ్యాన్స్ ఫ్లోర్ మీదకి ఎక్కాం నేను మంజు వదిన. రిషి అన్నయ్య వాళ్ళకి డ్యాన్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి పక్కన ఉండిపోయారు. మేమిద్దరమే ఏం చేస్తామని చెప్పి బలవంతంగా వాళ్ళని కూడా లాక్కొని వచ్చాం. కానీ వేరే మనుషులు మా మీద పడకుండా బాడీ గార్డ్ డ్యూటీ తప్ప వాళ్ళు ఏమీ డ్యాన్స్ చేయలేదు. నేను మంజు అక్క క్రౌడ్లో హిస్టీరియా ఆఫ్ పేషెంట్స్ లాగా ఆ డీజే సాంగ్స్కి గెంతి గెంతి అలసిపోయి హీల్స్ తీసి పక్కన విసిరేసి అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాం చైర్లో. అప్పటికే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేశారు వాళ్ళు. ఎంతలా గెంతులు వేస్తున్నామంటే ఆకలేస్తుందని ముందే ఊహించారేంటో. బెస్ట్ డెసిషన్ అసలు, చాలా బాగుందిలా. బట్ అందరితో రాలేం, ఇలా వైబ్ మ్యాచ్ అయ్యే వాళ్ళతోనే రాగలం అన్నాను నేను. అవును అన్నట్టు తలూపి థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ మూమెంట్ వెరీ స్పెషల్ ఫర్ అస్ గాయస్ అంది రిషి వైపు అన్నయ్య వైపే చూస్తూ. డిన్నర్ కూడా బాగుంది, స్పైసీగా అన్నాను. సుబ్బుకి స్పైసీ పిచ్చెక్కువ, అన్నీ కారంగా తింటుంది అంది మంజు వదిన. హే నాకు కూడా చాలా ఇష్టం, మా ఇంట్లో పచ్చిమిరపకాయతో ఆవకాయ చేసి పెట్టుకుంటాను తెలుసా, రోజు తింటాను అన్నాడు వాస్తవన్నయ్య. వాట్, నేను అస్సలు కారం తినను. రెగ్యులర్గా వేసే కారం కంటే 1 స్పూన్ ఎక్కువ వేసినా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి నాకు. అందుకే బయట పానీపూరి కూడా అవాయిడ్ చేసేస్తాను అంది మంజు వదిన. హా, నీకోసం అన్నీ తక్కువ కారం చేసి చేయిద్దాంలే, దానిలో ఏముంది అన్నాడు అన్నయ్య. సచ్ ఎ క్యూట్ బాయ్ అని మనసులో మురుసుకొని ఫుడ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోబోతుంటే ఓయ్ అంది. హా, ఒక్క షాట్ వేద్దామా? వాట్? హా, ట్రై చేద్దాం. ఆ అమ్మమ్మకి తెలిస్తే తిడుతుంది అన్నా నేను. చెప్పి తాగుతావా? ఏం పర్లేదు, ఈ ఫీల్ మళ్ళీ రాదు సుబ్బు పాప అని రిషిని పిలిచి 2 వోడ్కా షాట్స్ తెమ్మని చెప్పింది మాకు. ఆ మాట వినగానే తల తిప్పి నా వైపు చూస్తాడు రిషి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.